నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ ఎయిర్పోర్ట్లో కొత్త టెక్నాలజీ అయితే అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం మనం చూసుకుంటే కువైట్ నుంచి ఇతర దేశాలకు ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకుని వెళుతూ ఉంటే కానీ ఏదైనా మొబైల్ కానీ లేకపోతే ల్యాప్టాప్ కానీ లేకపోతే ట్యాబ్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ తీసుకుని వెళ్ళేటప్పుడు వాటిని ఆన్ చేసి ఉంచమని చెప్పేసి చాలా వరకు ఎయిర్పోర్ట్లలో అయితే ఇప్పటికే రూల్ ఉందన్నమాట. కువైట్ ఎయిర్పోర్ట్లో అటువంటివి ఏమి ఉండవు. ఆఫ్ చేసేసి మనము హ్యాండ్ బ్యాగేజ్లో వేసినా సరే కానీ దాన్ని అయితే స్కాన్ చేస్తాయన్నమాట. అలాగే రాబోయే రోజుల్లో కువైట్ ఎయిర్పోర్ట్లో కొత్త టెక్నాలజీ అందుబాటులోకి రానుందని చెప్పేసి కువైట్ ఎయిర్పోర్టు కొత్త అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 2లో కొత్త ఎయిర్పోర్ట్లో మనం చూసుకుంటే ప్రస్తుతం ఇది నిర్మాణంలో ఉంది. ఈ ఎయిర్పోర్ట్లో ఒప్పందంలో ప్రకారం 70X హై స్కాన్ 6040 CTIX కంప్యూటెడ్ టెమోగ్రఫీ CT ఎక్స్రే టెక్నాలజీ కలిగిన మిషన్లు అందుబాటులోకి రానున్నాయని చెప్పేసి ఇవి ప్రయాణికులు తమ యొక్క బ్యాగులలో ఉన్న ఎలక్ట్రానిక్ పరికరాలు తీయవలసిన అవసరం లేదని చెప్పేసి అవే స్కాన్ చేస్తాయని చెప్పేసి కొత్త టెక్నాలజీ కొత్త ఎయిర్పోర్ట్లో అందుబాటులోకి తీసుకువస్తూ ఉన్నట్లు తెలపడం జరిగింది. అలాగే షార్జా అంతర్జాతీయ విమానాశ్రయంలో మనం చూసుకుంటే భద్రతా తనిఖీల సమయంలో ప్రయాణికులు సాధారణంగా వారి యొక్క ల్యాప్టాప్లు లేదా ఎలక్ట్రానిక్ పరికరాలను ఆన్ చేయవలసిన అవసరం లేదు. ప్రామాణిక విధానంలో క్యారీ ఆన్ బ్యాగుల నుంచి ఎలక్ట్రానిక్ పరికరాలను తీసివేసి ఎక్స్రే తనిఖీ కోసం వాటిని ప్రత్యేక ట్రేలలో ఉంచడం జరుగుతూ ఉంది. ప్రస్తుతం కువైట్ కొత్త ఎయిర్పోర్ట్లో అవసరం కూడా ఉండదని చెప్పేసి మీ బ్యాగులోనే ఉంచితే కానీ స్కాన్ చేసేటప్పుడు కొత్త టెక్నాలజీ కలిగిన స్కానర్లు మిషన్లు ఏవైతే ఉన్నాయో మీ యొక్క బ్యాగును క్షుణ్ణంగా స్కాన్ చేస్తాయని చెప్పేసి కువైట్ అధికారులు అయితే తెలుపుతూ ఉన్నారు. కువైట్ ఎయిర్పోర్టు 2026 డిసెంబర్లో ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి తెలుపుతూ ఉన్నారు. మరి ఎప్పుడు ఓపెన్ అవుతుందో అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.